లిక్కర్ కుంభకోణం ఇంకా ఏమీ చేయలేరు, చెవిరేడి దగ్గర ఆగిపోతున్నట్టు. పాపం జగన్ అరెస్ట్ చేయడం కుదరనట్టుంది. ఇప్పుడు ఏంటయ్యా అంటే సొత్తు తరలించి బాలాజీ కుమార్ యాదవ్, నవీన్ కృష్ణ వీళ్ళు చెవిరెడ్డికి అత్యంత నమ్మకస్తులు. ఒక్కొక్కళ్ళు విడతలో 8-9 కోట్ల రూపాయలు చెప్పి తీసుకెళ్ళి 200 నుంచి 250 కోట్లు ఎలక్షన్స్ ఖర్చు పెట్టేశారు. వైకాపా అభ్యర్థులందరికీ మద్యం ముడుపులు సొమ్మిచ్చేశారు. కాబట్టి మందు తాగినటువంటి వాళ్ళందరూ, రేట్లు ఎక్కువ పెట్టి తాగిన వాళ్ళందరూ తిట్టుకోండి జగన్ని. జగన్ మేమేం అరెస్ట్ చేయలేము, ఎందుకంటే డబ్బులు ఏం దొరకలేదు. జగన్కి పాత్ర నీళ్ళతో వాళ్ళతో చెప్పించాం, దాని ఆధారంగా అరెస్ట్ చేయలేం. రేపు కోర్టులో చెప్పి కోర్టు ఏమన్నా ఇవ్వమంటాం. ఓవరాల్గా లిక్కర్ కుంభకోణం ఏంటయ్యా అంటే ఇంత చూపించి ఇంత చేసి ఫైనల్గా ఆ తప్పుడు కథనాలతో, కేవలం పేపర్లలో వార్తలు, టీవీలలో డిబేట్లు, నోటి మాటలు, సోషల్ మీడియా వార్తలతో ఏదో జరిగిపోయింది అన్నటువంటి, ఏది తాగుబోతులకు ఉన్నటువంటి అసహనం, అసంతృప్తిని సొమ్ము చేసుకోవడానికి ఈ కేసు పెట్టి ముగిస్తున్నట్టుంది. అదే తాగుబోతులు ఇవాళ సంతోషంగా ఉండేలా చూడటానికి చర్యలు తీసుకున్నారు కాబట్టి ఆ రూట్లో కథ నడిపేటటువంటి అడుగులు పడుతున్నాయి.